శ్రీ విద్యా గణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా మేడే శుభాకాంక్షలను తెలియజేస్తూ, ప్రధానంగా నా మీద మీకు ఉండేటటువంటి అభిమానాన్ని కామెంటర్ల రూపంగాను, అలాగే ప్రత్యేకంగా ఫోన్ల ద్వారాను మీ అభిమానాన్ని తెలియజేసినందుకు, నాకు పరిపూర్తిగా సహకారాన్ని అందిస్తున్నందుకు ముందుగా అందరి ప్రేక్షకులకి కూడా చాలా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ మేడే దగ్గర నుంచి మీకు దిన ఫలితాలను అలాగే మాస ఫలితాలను ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను అని, అలాగే మరొక ప్రయత్నం ఏంటయ్యా అంటే, ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో ప్రత్యక్ష ప్రసారంగా లైవ్ ద్వారా మీ అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ప్రయత్నం చేస్తాను అని, ఆ విషయాన్ని చాలా ఆనందంగా మీ అందరికీ తెలియజేస్తూ, పని చేయడమే మహత్తరమైనటువంటి గౌరవము, పని చేసేటటువంటి వారికి హక్కులను పరిరక్షించడము అనేటటువంటి ధ్యేయంగా చేసుకున్నటువంటి అనేక విధానాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే, పని చేసేటటువంటి వారి హక్కులు పరిరక్షించడం అనేటటువంటి మానవతా ధర్మం ఆధారంగా ఏర్పడినటువంటి మేడేను పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి ముందుగా మేడే శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఈ నవగ్రహ అనుగ్రహం పరిపూర్తిగా మీ అందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మే నెల మాస ఫలితాలను ప్రారంభిస్తున్నాను. ఈ మాసంలో గ్రహస్థితిని పరిశీలించినట్లయితే, రవి యొక్క సంచారం 13వ తేదీ వరకు కూడా మేషరాశిలోను, 14వ తేదీ నుంచి వృషభ రాశిలోను, కుజుని యొక్క సంచారం కర్కాటక రాశిలోను, బుధుని యొక్క సంచారం 5వ తేదీ వరకు కూడా మీనరాశిలోను, 6వ తేదీ నుంచి మేషరాశిలోకి, అలాగే 22వ తేదీ నుంచి వృషభ రాశిలోకి మార్పు చేరడం. ఇంకా గురువు యొక్క సంచారం చూసుకున్నట్లయితే 8వ తేదీ వరకు కూడా వృషభ రాశిలోను, 9వ తేదీ నుంచి మిథున రాశిలోకి గురుడు యొక్క సంచారం మారడం, శుక్రుడు మీనరాశిలోనే స్థిరంగా ఉండడం, శని యొక్క సంచారం మీనరాశిలోనే ఉండడం, అలాగే రాహువు యొక్క సంచారం 15వ తేదీ వరకు కూడా మీనరాశిలోను, 16వ తేదీ నుంచి కుంభరాశిలోకి మారడం, కేతువు యొక్క సంచారం 15వ తేదీ వరకు కన్యారాశి యందు, ఇక 16వ తేదీ నుంచి సింహరాశిలోకి ప్రవేశించడం అనేటటువంటివి జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ 8 గ్రహాలను సంచారాన్ని ఆధారం చేసుకుని మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు 3 గ్రహాలని ఆధారం చేసుకుని 4 గ్రహాలని చెప్పేటటువంటి పరిపాటి ఉంది కనుక, ఈ గ్రహ సంచారం అనేటటువంటిది ముందుగా తెలియజేయడం జరిగింది. ఈ నెల గ్రహస్థితి ఆధారంగా మే నెల తులారాశి వారి యొక్క గ్రహస్థితి ఆధారంగా తులారాశి వారికి ఏ విధంగా ఉంది అనేటటువంటి గోచార ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి వస్తారు. ఈ మాసంలో తులారాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలే ఎదురవుతున్నాయి. కొన్ని ముఖ్యమైనటువంటి పరిణామాలు, పరిచయాలు జరిగేటటువంటి అవకాశాలు, కొత్త అవకాశాలు లభించడం, అవకాశవాదమైనటువంటి ఆశాజనకమైనటువంటి జీవనాన్ని గడపడం, ఆర్థిక పరంగా కొంత జాగ్రత్త పడడం అనేటటువంటివి జరుగుతాయి. కుటుంబంలో ప్రధానంగా కుటుంబ సభ్యుల మధ్యన ఓపిక అనేటటువంటిది చాలా అవసరం. ప్రధానంగా ఈ గ్రహ ప్రభావాల ఆధారంగా చూసుకున్నట్లయితే, మే 13వ తేదీ వరకు కూడా మేషంలో 7వ స్థానంలో ఈ యొక్క రవి యొక్క సంచారం చూసినట్లయితే, జీవిత భాగస్వామితో కాకుండా భాగస్వామ్య వ్యాపార సంబంధాలతోటి కొంచెం ఎక్కువ ప్రభావితం చూపించేటటువంటి అవకాశం, సహచరుల మధ్య సహకారం కొంత తక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉండడం జరుగుతుంది. 14వ తేదీ దగ్గర నుంచి వృషభంలోకి ఎప్పుడైతే మార్పు జరుగుతుందో, అది షష్ఠ స్థానంలోకి రుణ సంబంధమైనటువంటివి, ఆర్థికపరమైనటువంటివి, ఆరోగ్యపరమైనటువంటి అంశాల మీద కొద్దిగా అతి జాగ్రత్త అనేటటువంటిది తీసుకోవలసినటువంటి పరిస్థితి ఎక్కువగానే కనిపిస్తోందని చెప్పాలి. కుజుడు యొక్క సంచారం కర్కాటక రాశిలో 10వ స్థానంలో ఉండడం, ఉద్యోగపరంగా కానీ వృత్తిపరంగా కానీ బాధ్యతలు అధికమవడం, ఒత్తిడి పెరిగిపోవడం, ఏది చేసినా సరే కృషికి తగినటువంటి ఫలితం ఇచ్చే అవకాశం కూడా ఉన్నప్పటికీ, వచ్చినటువంటి దాన్ని, ఉన్నటువంటి ధనాన్ని, ఉన్నటువంటి పరిస్థితిని
ఏ విధంగా సరిపెట్టాలో తెలియని అయోమయమైనటువంటి పరిస్థితి కలగడం. ప్రధానంగా మే 5వ తేదీ వరకు కూడా మీనంలో 6వ స్థానంలో ఏదైతే ఆరోగ్య విషయం నిమిత్తంగా తీసుకోవలసినటువంటి విధానంలో జాగ్రత్తలు తీసుకోవటం లేదో దానివలన ఇబ్బందులు ఎదురవుతున్నారో ఆలోచన విధానం మారిపోతుంది. ఈ ఆలోచన విధానం ఎప్పుడైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉందో బుద్ధి కుశలత అనేటటువంటిది సమయానికి అందదు. అయితే మేషంలోకి 6వ తేదీ దాటిన తర్వాత ఎప్పుడైతే సప్తమ స్థానంలోకి బుధుని యొక్క సంచారం కలుగుతుందో భాగస్వామ్య వ్యాపారాల్లో కానీ జీవిత భాగస్వామితో కానీ ఒకరిపై ఒకరికి సందేహాలు తలెత్తేటటువంటి అవకాశం ఉంది. 22వ తేదీ దగ్గర నుంచి వృషభంలోకి ఎప్పుడైతే ఈ యొక్క బుధుని యొక్క సంచారం మారుతుందో అనవసరమైనటువంటి ఖర్చులు పెరగడం, ఆలోచనలు మారిపోవడం, ప్రతిదానికి 1కి 10 విపరీతమైనటువంటి ఆలోచన ధోరణిగా మారడం జరుగుతుంది. మే 8వ తేదీ వరకు కూడా వృషభంలో ఉన్నటువంటి గురుని యొక్క సంచారం వలన ఆధ్యాత్మిక శక్తి ఆలోచన విధానం పెరుగుతుంది. కానీ మిథున రాశిలోకి ఎప్పుడైతే మే 9వ తేదీ దగ్గర నుంచి మిథునంలోకి ఎప్పుడైతే గురుడు యొక్క సంచారం మారుతుందో ఆ రోజు మొదలు మీకు ధనపరంగా కానీ విద్యాపరంగా కానీ ప్రయాణపరంగా కానీ మీ జీవితంలో ఏ విధి విధానంలోనైనా సరే అద్భుతమైనటువంటి అవకాశాలు ప్రారంభం అవుతాయి. 1 సంవత్సర కాలం మీరు అద్భుతమైనటువంటి యోగాన్ని పొందుతారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సంతోషకరమైనటువంటి పరిణామాలు పరిపూర్తిగా చోటు చేసుకుంటాయి. అయితే శుక్రుడు, శని, రాహువు ఈ 3 గ్రహాలు కూడా 15వ తేదీ వరకు కూడా మీన రాశిలోనే సంచరించడం. ఆరోగ్యపరంగా కొంత అప్రమత్తంగా ఉండవలసినటువంటి పరిస్థితి, విపరీతమైనటువంటి ఒళ్ళు నొప్పులు, విపరీతమైనటువంటిగా కాళ్ళు లాగేయడం, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, పని చేసి సహకారం చేసేటటువంటి వ్యక్తులు కూడా దూరమైపోయేటటువంటి పరిస్థితులు, ప్రతి వ్యవహారంలోనూ కూడా స్పష్టత అనేటటువంటిది లేక అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉండడం, కళారంగానికి సంబంధించి రాజకీయ రంగానికి సంబంధించినటువంటి విధానాల్లో కొంత అయోమయమైనటువంటి పరిస్థితులు, కళారంగానికి రమణీయమైనటువంటి ఆసక్తి పెరిగేటటువంటి అవకాశాలు, అలాగే వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యవహార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఎటు చూసినా సరే ఒక అయోమయమైనటువంటి స్థితిని కలిగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ రాహుకేతువులు ఎప్పుడైతే ఈ 16వ తారీఖు దాటిన తర్వాత కుంభంలోకి ఈ యొక్క కేతువు యొక్క ప్రభావం కానీ ఈ రాహు యొక్క ప్రభావం కుంభంలోకి మారడం వలన సంతానపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటకు వస్తారు. విద్యార్థులు చదువు విషయంలో కూడా ఆటంకాలు ఏర్పడితే అవి కూడా కొంతవరకు తొలగి అనుకూలతలు ఏర్పడేటటువంటి పరిస్థితి, సృజనాత్మకత అనేటటువంటిది పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేతు ఎప్పుడైతే ఈ సింహరాశిలోకి ప్రవేశిస్తారో స్నేహితులు, అలాగే బంధుమిత్రులు, సామాజిక పరమైనటువంటి వర్గాలు, సంబంధ బాంధవ్యాలు అనేటటువంటివి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితిగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త మిత్రుల చేరిక అనేటటువంటిది కూడా కలిగే అవకాశాలు చాలా అత్యధికంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ రాశివారు ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకండి. ఆర్థికంగా ఖర్చులు పెరిగేటటువంటి అవకాశం ఉంది. వచ్చిన రూపాయిని కొంతైనా పొదుపు చేసేటటువంటి దానికి ఆచరణ రూపకంగా తీసుకుని రావడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగపరమైనటువంటి మార్పులు, కొత్త బాధ్యతలు సూచించే అవకాశం ఉంది. మే 9వ తేదీ దాటిన తర్వాత గురుడు యొక్క ప్రభావంతో మంచి మార్పులు, మంచి వైపు అనుకూలమైనటువంటి పరిస్థితులు మొదలవుతాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎక్కువగా వ్యక్తిగతమైనటువంటి జాతక పరమైనటువంటి విషయాల్లో కానీ వృత్తిపరమైనటువంటి విధానాల్లో కానీ కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం అనేటటువంటిది చాలా అవసరం. ప్రధానంగా గురుడు యొక్క అనుకూలత ఏర్పడిన దగ్గర నుంచి అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఇప్పుడు ఉండేటటువంటి గ్రహస్థితి నుంచి మంచి అనుకూలతలు ఏర్పడడానికి, అభివృద్ధిని సాధించడానికి కాలభైరవ అష్టకాన్ని చదవడం, కాలభైరవుడికి సంబంధించినటువంటి దేవాలయంలో అష్టమి తిథి రోజున ఏదైనా పూజాది కార్యక్రమాలు చేయించుకోవడం, అలాగే విశేషమైనటువంటి విధంగా చండీ హోమాది కార్యక్రమాలు చేయించుకోవడం వలన, చండీ పూజ లేదా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మరిన్ని వివరాలు పొందడానికి మీ జన్మజాతకంలో ఉన్నటువంటి ఇతర గ్రహస్థితుల ప్రకారంగా
ఇది మరింత విశేషమైనటువంటి విధంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నానికి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి మరింత ఖచ్చితమైనటువంటి ఫలితాలు తెలుసుకోగలరు అని, తెలుసుకోవాలి అనే జిజ్ఞాస కలిగినటువంటి వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు అని తెలియజేస్తూ, ఈ మధ్యకాలంలో మొన్న జరిగినటువంటి దాడులకు నిరసనగా ప్రతి వారికి కూడా వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భారతదేశం నిరంతరం వృద్ధి చెందాలి అని, పరిపూర్తి ఆరోగ్యవంతమైనటువంటి జీవనం ప్రతి వారు గడపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.